కేంద్ర మంత్రి బండి సంజయ్ చిల్లర రాజకీయాలు చేస్తున్నారని ఫైర్ అయ్యారు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్. ఇండియా గెలిస్తే బీజేపీ గెలిచినట్లు అని మాట్లాడటం సిగ్గుచేటన్నారు. మత విద్వేషాలని రెచ్చగొట్టే వ్యాఖ్యలు బంద్ చేసుకోవాలని వార్నింగ్ ఇచ్చారు. అసలు క్రికెట్ కి పార్టీలకు ఏం సంబంధమని ప్రశ్నించారు. రాజకీయాలను క్రికెట్ తో ముడిపెట్టడం ఏంటని ఆగ్రహం వ్యక్తం చేశారు. సంతోషం, మీరు కేంద్ర మంత్రి స్థాయికి ఎదిగినారు. బీసీ బిడ్డగా కేంద్ర మంత్రుల్లో స్థానం రావడం అనేది మా అందరూ కూడా సంతోషదాయకం. కానీ ఇంత దిగజారుడు మాటలు మాట్లాడి ప్రతి అంశంలో భారతదేశాన్ని పాకిస్తాన్ని ముడిపెట్టడం, హిందూ ముస్లింను ముడిపెట్టడం, తద్వారా ప్రతి ఎన్నికల్లో మత ద్వేషాలు రెచ్చగొట్టి లబ్ధి పొందడం అనేది అలవాటైపోయింది వీళ్ళకి. దుబాయ్లో జరిగిన మ్యాచ్లో ఇండియా పాకిస్తాన్ గెలిచింది. చాలా హర్షించదగ్గ విషయం. ఇది భారతీయులందరూ కూడా 1000 కళ్ళతో ఎదురు చూస్తున్న అంశం. విజయం సాధించడం, మేము కూడా క్రికెట్ మ్యాచ్ చూసినాం, ఆస్వాదించడం, ఆనందించడం. ఇదేదో బీజేపీకి సంబంధించిన అంశం లాగా దుబాయ్లో పోయి బీజేపీ నాయకులు ఏదో ఇండియాను గెలిపించినట్టుగా రాజకీయాల్ని క్రికెట్తో ముడిపెట్టడం ఏంటి? క్రికెట్ అనేది ఒక స్పోర్ట్. మనం అందరం కూడా అభిమానించే క్రికెట్ గేమ్. గెలుపుకోవడం సహజము. ఒకసారి మనం గెలుస్తాం, ఒకసారి వాళ్ళు గెలుస్తారు. ఇది ఆనందం కొరకు. క్రికెట్ అంశాన్ని రాజకీయాలకు తీసుకొచ్చి లబ్ధి పొందాలని బీజేపీ నాయకులు చూస్తున్నారు. చాలా సిగ్గుచేటైన విషయం ఇది. వాళ్ళ పట్టభద్రుల ఎన్నిక ఇది. రాష్ట్ర స్థితిగతుల్ని, రాష్ట్ర రాజకీయ పరిస్థితుల్ని అవగతం చేసి పరిపూర్ణ అవగాహనతో ఉన్నటువంటి పట్టభద్రులు ఓటేసే ఎన్నిక. ఇక్కడ కొద్దిగా విజ్ఞతతో మాట్లాడితే మంచిది. ఇవాళ బీజేపీ బీఆర్ఎస్ పార్టీ 10 ఏళ్లుగా ఉన్నటువంటి చీకటి లోపాయకార ఒప్పందం ఈ ఎన్నికల ద్వారా మరొకసారి బహిర్గతమైంది.